వైట్ ఇన్ బ్లూ వేస్ట్ వాటర్. చేసుకోవడానికి ఈ బటన్ ప్రెస్ చేస్తే మినరల్స్ పెరుగుతాయి, ఇది ప్రెస్ చేస్తే మినరల్స్ తగ్గుతాయి. మినరల్స్ తగ్గే కొద్దీ మీకు స్వీట్నెస్ అనేది పెరుగుతుంది, మినరల్స్ పెరిగే కొద్దీ స్వీట్నెస్ తగ్గుతుంది. మేము నార్మల్గా థ్రాట్లో పెడదాము, మీరు డ్రింక్ చేసిన తర్వాత మీకు ఎలా కావాలంటారో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వాటర్ లెవెల్ నుంచి మ్యాక్స్ వరకు 5 లెవెల్స్ ఉంటాయి. ఈ బ్లూ లైట్స్ 5 ఫుల్గా వచ్చాయంటే అప్పుడు స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని ఇండికేషన్, ఆటోమేటిక్గా యూనిట్ ఆఫ్ అయిపోతుంది. ఈ సర్వీస్ పైన వచ్చేసి బ్లూ ఇండికేషన్ వస్తుంది. సర్వీస్ పైన బ్లూ ఇండికేషన్ వచ్చిందంటే యూనిట్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉంది లేదా ఫిల్టర్స్ సర్వీస్ క్లీనింగ్ అంటే సర్వీసింగ్ చేయాల్సిన సమయం వచ్చింది అన్నప్పుడు బ్లూ ఇండికేషన్ ఇక్కడ వస్తుంది. ఇది వచ్చేసి రిజర్వ్ మోడ్, ఈ బటన్ పైన బ్లూ ఇండికేషన్ వస్తుంది. అక్కడ బ్లూ ఇండికేషన్ వచ్చిందంటే ఫిల్టర్స్ లైఫ్ అయిపోయింది అని ఇండికేట్ చూపిస్తుంది. అంటే 24 అవర్స్ ముందే మీకు బ్లూ ఇండికేషన్ ఇక్కడ పైన చూపిస్తుంది. అప్పుడు యూనిట్ వర్కింగ్ అనేది అవ్వదు. ఆ సమయంలో మీరు ఈ బటన్ ప్రెస్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా మళ్ళీ 24 అవర్స్ వరకు వర్కింగ్లో ఉంటుంది రిజర్వ్ మోడ్. ఆ 24 అవర్స్ లోపల మీరు కంపెనీ లాగిన్ చేసి ఫిల్టర్స్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. యూనిట్ 1 ఇయర్ వారంటీ ఉంటుంది. 1 ఇయర్ వారంటీలో 2 టైమ్స్ సర్వీసింగ్ ఫ్రీ ఉంటుంది. 6 మంత్స్కి ఒకసారి ఆటోమేటిక్ వస్తారు మా వాళ్ళు. ఒకవేళ వాళ్ళు రాకపోయినా సరే మీరు ఇక్కడ హెల్ప్లైన్ నెంబర్ ఉంటుంది, కాల్ చేసి పిలిపించుకోవాలి. అండ్ అక్కడ సర్వీస్ దగ్గర కానీ రిజర్వ్ మోడ్ దగ్గర కానీ ఇండికేషన్ వచ్చినప్పుడు కూడా ఇది కాల్ చేయాల్సి ఉంటుంది.
ఇలా పైకి అంటే కంటిన్యూస్గా వాటర్ వస్తుంది. ఓకే. అదే ఇలా వెనకాల ప్రెస్ చేసుకుంటే కూడా వస్తుంది, మనకి ఎంత కావాలంటే అంత వరకు వస్తుంది. ఓకే. ఇది వచ్చేసి ఇట్లా క్లోజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇన్ కేస్ నైట్ టైంలో కానీ దోమలు ఏమన్నా ఓకే నార్మల్ లోనికి క్లోజింగ్ ఉంటుంది. ఈ లెవెల్స్ పెరిగే కొద్దీ టీడీఎస్ పెరిగిపోతుంది. ఈ లెవెల్స్ తగ్గించుకున్న కొద్దీ టీడీఎస్ తగ్గుతుంది. మీకు ఇక్కడ ఉన్న హార్డ్నెస్కి వచ్చేసి 110 వస్తుంది స్టార్టింగ్, అంటే ఫస్ట్ లెవెల్లో. ఓకే. ఇది 110 వరకు వస్తుంది. సెకండ్ లెవెల్లో 140 వరకు వస్తుంది. థర్డ్లో 170, 180 వరకు వస్తుంది. ఫోర్త్ 200. లాస్ట్ ఫిఫ్త్ లెవెల్లో 250 వరకు. బెస్ట్ థర్డ్ లెవెల్ అంటారు. మేము థర్డ్ లెవెల్ నార్మల్గా సెట్టింగ్ పెడతాము అన్నమాట. అంటే ఏ యూనిట్ కానీ మేము థర్డ్లోనే ఉంచుతాము. మీరు డ్రింక్ చేసిన తర్వాత మీకు వాటర్ ఎక్కువ స్వీట్ రావట్లేదు అనుకుంటే లెవెల్ తగ్గించుకోండి. లేదా స్వీట్ ఎక్కువగా వస్తుందంటే లెవెల్ పెంచుకోండి. లెవెల్స్ పెరిగితే స్వీట్ తగ్గుతుంది, టీడీఎస్ పెరుగుతుంది. లెవెల్స్ తగ్గితే స్వీట్ పెరుగుతుంది, టీడీఎస్ తగ్గుతుంది. ఓకే. ఒకసారి టీడీఎస్ చెక్ చేయండి. టీడీఎస్ ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్గా రాదు సార్. ఎందుకంటే 2 times వాటర్ తీసేయాలి. కార్బన్స్ కెమికల్స్ ఉంటాయి కదా, 2 times చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా సెట్టింగ్ అయిపోతుంది. 110 వచ్చేస్తుంది. ఇంకా మీకు ఏమైనా స్వీట్ తక్కువ వస్తుంది, ఎక్కువ కావాలి, ఎక్కువ వస్తుంది, తక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 సార్లు ఎంట్రీ చేసేయాలి. ఇది యూనిట్ 1 year వారంటీ ఉంటుంది. 1 year వారంటీలో 2 times సర్వీసింగ్ ఫ్రీ ఉంటుంది. 6 months ఆటోమేటిక్ వస్తారు మా వాళ్ళు. ఒకవేళ రాకపోయినా కూడా ఈ నెంబర్ కాల్ చేసి పిలిపించుకోవాలి. ఇది యూనిట్ కొత్తది కాబట్టి వాటర్ ఎంబడే తాగకూడదు. ఒక 2 సార్లు వాటర్ వదిలేస్తాయి. ఈ వాటర్ లెవెల్ నుంచి మ్యాక్స్ వచ్చిన తర్వాత యూనిట్ పవర్ ఆఫ్ చేసి ఇటు నుంచి వాటర్ మొత్తం తీసేయాలి. ఆ విధంగా పవర్ ఆన్లో ఉంటే మనం తీసే కొద్దీ స్టోర్ అవుతుంది కాబట్టి పవర్ ఆఫ్ చేసి వాటర్ తీసేయాలి. అట్లా 2 సార్లు ఎంటీ చేసి 3వ నుంచి మీరు తాగడానికి వాడుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ ఇది కూడా మొత్తం పోతుందా లైట్? ఇది 1 డౌన్ పక్కా ఉంటుంది. ఇది వాటర్ అనేది ఇక్కడ నుంచి రావడం ఆగిపోతుంది. ఓకే. ఇందులో ఏమన్నా వాటర్ ఉందంటే కూడా ఇక్కడ కింద హోల్ ఉంటుంది, తీసేసుకోవచ్చు. ఓకే.